వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ప్రజారోగ్యం కోసం వైఎస్ జగన్ 17 కాలేజీలను తీసుకొచ్చారని అన్నారు. కూటమి ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యాన్ని ప్రైవేటు పరం చేస్తోందని మండిపడ్డారు. ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదని గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు తీసుకున్నటువంటి నిర్ణయమే తప్పు అని చెప్పి ఒక పక్క చెప్తా ఉంటే, ప్రతిపక్షంగా మేము చెప్తా ఉన్నాం, ప్రజలు చెప్తా ఉన్నారు, ప్రజా సంఘాలు చెప్తా ఉన్నాయి, రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి. ఎంతమంది చెప్పినా సరే దున్నపోత మీద వాన కురిసినట్టుగా పట్టించుకోనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. పైపెచ్చు దాన్ని సమర్థించుకునేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. వారు కరెక్ట్ అన్నారు, వీరు కరెక్ట్ అన్నారు అన్నటువంటి మాటలు ఇంకా తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. ఏ రకంగా గడిచినటువంటి ఈ కార్యక్రమాన్ని, ఈ ప్రైవేట్ పరం చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం టేకప్ చేసి, ప్రభుత్వం సేకరించినటువంటి భూములు, ప్రభుత్వం నిర్మాణం చేసినటువంటి భవనాలు, ప్రభుత్వం కేటాయించినటువంటి నిధులు ఇప్పటికే కొంతమేర కేటాయించి నిర్మాణాలు ప్రారంభించి భూములు సేకరించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవన్నీ తలపెట్టేటువంటి కార్యక్రమం చేస్తే, వీటన్నిటిని తీసుకుని గంపగుత్తిగా తీసుకెళ్లి ఒక ప్రైవేట్ వాడి చేతిలో పెట్టాలనేటువంటి కార్యక్రమం చాలా శోచనీయం.